అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడయ్యున్న యేసుక్రీస్తు సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2024 సంవత్సరము డిసెంబర్ మాసము 5వ తారీఖు గురువారం నాటి ధ్యానాంశము, నడిపింపు కొరకు కనిపెట్టుకుని ఉండుడి. నిర్గమకాండము 13వ అధ్యాయము 21వ వచనమునందు, వారిని పగలు రాత్రియు త్రోవలో నడిపించుటకై యెహోవా వారు ప్రయాణము చేయనట్లుగా పగటివేళ మేఘస్తంభములోను, వారికి వెలుగిచ్చుటకు రాత్రివేళ అగ్ని స్తంభములోను ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చెను. కనాను తట్టునకు ఇజ్రాయేలు ప్రజలు బయలుదేరినప్పుడు వారిని త్రోవలో నడిపించుటకు మేఘస్తంభము వచ్చి ప్రత్యక్షపు గుడారమునందు వచ్చి నిలిచెను. మేఘస్తంభము లేచి ముందుకు సాగేంత వరకు ఇజ్రాయేల్ ప్రజలు తమ గుడారమునందు నిలిచి కనిపెట్టుకొని యుందురు. సంఖ్యాకాండము 9వ అధ్యాయము 14 మొదలుకొని 23 వచనము. మేఘస్తంభము లేచిన వెంటనే ఇజ్రాయేలు ప్రజలు బూరలను ఊది గోత్రములు గోత్రములుగా బయలుదేరి వెళ్ళుదురు. ఎంతటి చక్కని నడిపింపు! కొత్త నిబంధన యందు ప్రభు యొక్క బిడ్డలకు ప్రభువు మేఘస్తంభములకు బదులుగా పరిశుద్ధాత్మను దయచేసి ఉన్నాడు. బైబిల్ గ్రంథము సెలవిచ్చుచున్నది, దేవుని ఆత్మచేత ఎందరూ నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 14వ వచనం. అనేకులు దేవుని సముఖమునందు కనిపెట్టుకుని ఉండి దైవ చిత్తమును ఎరుగుటకు ప్రయత్నించక తమకు తాముగా తీర్మానించుటకు సాహసించుచున్నారు. ఇది ప్రమాదకరమైనది. నేడును కొందరి యొక్క మనస్సును సాతాను ప్రేరేపించుట చేత వారు మనస్సును శరీరమును ప్రేరేపించున్నట్లుగా చేయుచున్నారు. బైబిల్ గ్రంథము హెచ్చరించుచున్నది, ఒకని ఎదుట సరియైందిగా కనబడు మార్గము కలదు, అయితే తొదకు అది మరణమునకు త్రోవ తీయును. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనము. మొట్టమొదటిగా సౌలు రాజుగా అభిషేకింపబడినప్పుడు సమూయేలు సౌలు వద్ద చెప్పిన మాటలను చూడుడి. నేను నీ యొద్దకు దిగి వత్తును, నేను నీ యొద్దకు వచ్చి నీవు చేయవలసిన దాన్ని నీకు తెలియజేయ వరకు 7 దినముల పాటు నీవు అచట వేచి ఉండవలెను. మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 8వ వచనం. అలాగున కనిపెట్టుకుని ఉన్నప్పుడు ప్రభు తన యొక్క ఆలోచనను సౌలునకు తెలియజేసెను. అయితే తరువాతి కాలమునందు సౌలు ప్రభు కొరకు కనిపెట్టుకుని ఉండి ఆయన వద్ద ఆలోచనను పొందుకొనక సోదె చెప్పుచున్న వారిని వెతుక్కుంటూ వెళ్ళినప్పుడు ప్రభు సౌలును అతని యొక్క కుటుంబమును ఫిలిష్తీయుల యొక్క చేతికి అప్పగించెను. ఒక దేవుని యొక్క సేవకుడు సువార్త కూటములను నడిపించుచూ ఉన్నప్పుడు ఆఖరి దినమున ఒక విందుకై కొవ్విన 2 దూడలను అడిగి ప్రార్థించెను. దినములు సమీపించుచు ఉండెను. కొవ్విన దూడలు వచ్చుటకు ఆలస్యమాయెను. అప్పుడు ఆ సంఘం యొక్క పెద్ద, అయ్యా, ఇన్ని దినములుగా కనిపెట్టుచూ ఉన్నారే, మన వద్ద ధనము ఉన్నది కదా, నేను వెళ్ళి విందునకు లేత దూడలను కొని తెచ్చేదును అని చెప్పి దూడలను కొని తెచ్చాను. కూడిక విందుతో అమోహముగా ముగిసాను. అయితే సేవకుని యొక్క మనస్సులో మనశ్శాంతి లేకుండేది. ఆ రాత్రి ఆయన చూచిన దర్శనమునందు ఒక పెద్ద కొండ శిలువ 2 కొవ్విన దూడలను మింగి పండుకొనున్నట్లు చూచాను. దానికి అర్థము ఏమిటి? కుమారుడా, నీవు ప్రార్థించినప్పుడే నేను ఆ దూడలను నీకు పంపించాను. అయితే నీవు సహనముతో కనిపెట్టుకొని ఉండనందున దానిని సాతాను మింగివేశాను అని ప్రభు చెప్పాను. దేవుని బిడ్డలారా, ప్రభు మీ కొరకు మార్గములను తరచు వరకు కనిపెట్టుకుని ఉండుడి. నిశ్చయముగానే ప్రభు మీ కొరకు త్రోవను చూపించు. నేటి ధ్యానమునకై యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. ఆయన నీ హృదయమును సిద్ధపరచును. ధైర్యము తెచ్చుకుని నిబ్బరముగా ఉంచుకొని యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము. 27వ కీర్తన 14వ వచనం. నేటి వేద పఠనము ఉదయము దానియేలు గ్రంథము 1 మరియు 2 అధ్యాయములు, సాయంత్రము యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.